బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి రామాయణం సినిమాతో బాలీవుడ్లో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా సీత పాత్రలోనే హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. అమ్మడి కెరీర్లోనే బెస్ట్ లాంచింగ్ మూవీగా భావిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే సీత పాత్రకు వచ్చే గుర్తింపు బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుంది. సాయి పల్లవి గొప్ప పెర్ఫార్మర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే నితీష్ తివారీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల అందరినీ పక్కన పెట్టి మరీ సాయి పల్లవిని ఎంపిక చేశారు. సాధారణంగా సాయి పల్లవి ఏ పాత్రకైనా ఒప్పించడం అంత సులభం కాదని ఇటీవలే చందు ముండేటి మాటల్లో అర్థమైంది. కానీ నితీష్ తివారీ సీత పాత్రకు మాత్రం ఈజీగానే కన్విన్స్ అయింది. ఇలాంటి పాత్రలో నటించే అవకాశం ఎవరికో వరించదు. ఇప్పుడు ఆ ఛాన్స్ సాయి పల్లవికి రావడం ఓ రకంగా లక్కీ అనే చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో కొనసాగుతుందా లేదా అన్నది తెలియదు. కానీ సాయి పల్లవి కోసం మాత్రం అప్పుడే కరణ్ జోహార్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. సాయి పల్లవి రెండవ సినిమా ధర్మా ప్రొడక్షన్లోనే చేయాలి అనే పట్టుతో కరణ్ జోహార్ మంతనాలు చేస్తున్నాడట. ఆ సంస్థలో తాను ఏ సినిమా చేస్తుంది అన్నది తర్వాత సంగతి. ముందుగా ధర్మా ప్రొడక్షన్లో అగ్రిమెంట్ చేసుకునేలా ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ అదంత ఈజీ కాదు. సాయి పల్లవిని ఒప్పించడం దర్శకులకే చేతకాక చేతులెత్తేసిన వారెంతో మంది. నటిగా తనకంటూ కొన్ని పరిమితులతో కొనసాగుతోంది. గ్లామర్ పాత్రలకు, రొమాంటిక్ సన్నివేశాలకు సాయి పల్లవి దూరంగా ఉంటుంది. ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా ఆమె నోట ఎస్ అని చెప్పించడం అసాధ్యం. ధర్మా ప్రొడక్షన్స్ బాలీవుడ్లో బిగ్ ప్రొడక్షన్ హౌస్లో ఒకటైనా కరణ్ జోహార్పై రొమాంటిక్ ప్రొడ్యూసర్ ముద్ర ఉంది. ఇలాంటి కారణాలన్నీ సాయి పల్లవిని వెనక్కి లాగే అవకాశం ఉంది.